హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు విక్రమ్ సారాభాయ్ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి అయితే బయలుదేరిన అనమాట. కొచ్చికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఉంది కదా, విఎస్ఎస్సి, అక్కడికైతే బయలుదేరుతున్నాం అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే విజయవాడలో బయలుదేరి ర్యాపిడో అనేది బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది చూసుకోవచ్చు, కృష్ణా బ్యారేజ్. ఇక్కడ నుంచి మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్కి మనకి అరౌండ్ 4కి అయితే ట్రైన్ ఉందన్నమాట, టాటానగర్. అదైతే ఎక్కేసి వెళ్ళాలి మనం. ఫైనల్లీ అయితే మనం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసినాం అనమాట. సో ట్రైన్ టైం అనేది చూసుకొని ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చూసుకొని ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి సీట్ అనేది చూసుకుందాం. ట్రైన్ ఎట్లుంటుందో ఏముంటుందో కథ అవన్నీ చూసుకోవాలి. సో చూసుకోవచ్చు, 3:36కి అయితే నేను రైల్వే స్టేషన్కి వచ్చాను అనమాట. సో ఇక్కడైతే ఫోటోలు చాలామంది, ఇక్కడ ఫోటోలు బాగా దిగుతారు. విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ ఆ ట్రైన్ దగ్గర ఫొటోస్ అయితే చాలామంది దిగుతారు. అంటే అది ఒక మెమొరబుల్ అనమాట. మన ట్రైన్ చూసుకోవచ్చు, 18189 టాటానగర్ ఎర్నాకుళం లింక్ ఎక్స్ప్రెస్. ఒక ఛాయ్ అయితే తీసుకున్న పొద్దున వచ్చి. ఛాయ్ వచ్చేసి 20 రూపీస్ అంటే ఇక్కడ మరీ ఘోరంగా ఉన్న రేట్లు. అంత రేట్ టీకి 10 రూపాయలే అమ్మ అనుకుంటారు. ఫైనల్ అయితే ప్లాట్ఫామ్ అయితే వచ్చేసినాయి. ఇక ట్రైన్ అయితే ఎక్కేసిన, చూసుకోవచ్చు ఎంత రష్ ఉందో. నేను స్లీపర్ బుక్ చేసుకుంటే వేరే ఆయన వచ్చేసి నా జరంసేపు కూర్చుంటే ఎక్కడ దిగాలన్నా అన్నాడు. సరే అని చెప్పి కూర్చోమంటే ఆయన పడుకున్నాడు, నేను కూర్చున్నా. చూసుకోవచ్చు, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా అయితే కామెంట్ అనేది చేయండి. భారీ ఘోరంగా ఉంది ట్రైను. కాళ్ళ దగ్గర కూడా పడుకున్నారు అనమాట. చాలా ఇబ్బంది పడుకుంటే అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో మధ్యలో చూసుకోవచ్చు, మన ఇది వేణు ఉంటుంది కదా, వేణో పియానో, దీని పేరు అయితే అంత నాకు ఐడియా లేదు. మీకు తెలుస్తే అయితే కామెంట్ అనేది చేయండి. సాంగ్ మాత్రం భలే ప్లే చేసిండు. ఇక మళ్ళీ చూసుకోవచ్చు, ఆయన దిగిపోగానే వేరే ఆయన వచ్చిండు. భయ్యా థోడా బయట అంటే ఠీకే బయట అని అంటే ఆడు పడుకున్నాడు. ఇక పాట వినుకుంటూ కూర్చుంటా, ఏం చేస్తాం. ఇక ఫైనల్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక ఎక్సలేటర్ నుంచి దిగేసి ఇక రూమ్ అయితే ఎతకడం స్టార్ట్ చేసిన. బయటకు వచ్చేసి రూమ్ అనేది మనకు కావాలి కదా. రూమ్స్ ఇక్కడ బాగా ఓవర్ రేట్ దొరుకుతాయని అన్నారు. ఇక మేక్ మై ట్రిప్, పేటిఎంలా, ఓయోలో, వీటిలో చెక్ చేసినా కానీ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను ఉంది సింగిల్ పర్సనే కాబట్టి నాకు అంత రేంజ్ అవసరం లేదు రూము. సో మనం ఎగ్జామ్కి వచ్చినాం కాబట్టి బడ్జెట్లోనే ట్రిప్ సెటిల్ చేసేయాలని చెప్పేసి ఇక డార్మెటరీ కోసం అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇక బయటకు వస్తే ఆటో వాళ్ళనే డార్మెటరీలు ఏడు దొరుకుతాయంటే వాళ్ళు మస్తు దూరం పోవాలన్నారు. అవసరం లేదు, రైల్వే స్టేషన్ దగ్గర గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా. ఇక నియర్ బై ఏమైనా ఉంటే చూసుకున్నా, 1 or 2 kilometers ఉన్నదని చూపిస్తుంది. ఇక చలో మనమైతే సరదాగా అయితే నడుచుకుంటూ పోదాం. ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది కూడా ఏమి ఉండదు మనకి. ఇక మనకు గూగుల్ మ్యాప్స్ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం రాంగ్ అయితే ఉంటుంది ఆ లొకేషన్. అన్ని చోట్ల కూడా కరెక్ట్ అనేది పనికిరాదు అది. సో ఇక అదనుకొని చెప్పేసుకొని చక్కగా రూట్ మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళిపోతాను అనమాట. ఈ చిన్న నడుచుకుంటూ పోతూ ఉన్నాయి. ఇక అవి ఇవి చూసుకుంటా పొద్దుగాల నేను అరౌండ్ 2 o'clock అక్కడ దిగేసిన. ఇక్కడ 4 o'clock ఎక్కేసిన, 4 or 4:20 ఆ టైంలో ఎక్కేసిన, దిగేసిన. ఇక మళ్ళీ స్టార్ట్ చేయటం చూసిన. ఇక రోడ్ల మీద చూసుకోవచ్చు, ఎవ్వరు లేరు. ఇక అసలు రూమ్లో ఏం దొరుకుతలేవు, అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇక అట్లనే చిన్నగా పోతానే ఉన్న రోడ్ల మీద ఎవ్వరు కనిపిస్తలేరు. చూసుకోవచ్చు, ఫుల్ డార్క్ నైట్. ఇక వీళ్ళకేమో మన తెలుగు హిందీ ఏమో అర్థం కాదు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారులే కానీ వాళ్ళతోటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థమవుతలేదు. ఇక సరేలే అని చెప్పేసి చిన్నగా మళ్ళీ ఇక రిటర్న్ వచ్చేసి ఇక రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ ఉండే కదా, ఇక వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకుని. ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఉంటుంది అంట. సరే ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎత్తుకోవచ్చులే రూమ్ అని చెప్పేసి వెయిటింగ్ హాల్లో పడుకున్నాను అనమాట. ఇదే అనమాట మన